ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం నవమ స్కందం 183వ భాగంగా చెప్పుకుంటున్నాం. 7వ భాగం నిన్న సగం చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా చెప్పుకుంటున్నాం. కలియుగం గురించి చెప్పుకున్నాం నిన్నటి భాగంలో. ఇప్పుడు పునఃసృష్టి. అప్పుడు జగత్తు అంతా అరాచకం అవుతుంది. 6 రేయింబవళ్ళు కుండపోతగా స్థూల ధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలు గాని, గృహాలు గాని, దేశాలు గాని ఏమీ ఉండవు. అటుపైన ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండుతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సత్వగుణ సంపన్నుడు, తపోనిరతుడు ధర్ముడు అవతరిస్తాడు. ధర్మం నిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులై, తేజస్సులై, ధర్మిష్ఠులై, పుణ్యకర్మరతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతుల వారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తులలో ధార్మికులే ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాల వారు దేవీ భక్తి పరాయణులవుతారు. అందరూ దేవీ మంత్ర జప పరాయణులు, ధ్యాన పరాయణులు అవుతారు. శృతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనిపించదు. సత్సంతానం కోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీత కామోపభోగాలు ఉండవు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదముగా నడిచిన ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునర్జీవింప 4 పాదాల నడుస్తుంది. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం 3 గంటలు, జాము 1 పగలు, అలాగే 1 రాత్రి. రేయి పగలు కలిసి 1 వాసరం అంటే రోజు. 7 రోజులు 1 వారం. 16 తిథులు ఉంటాయి. 15 రోజులు 1 పక్షం. 2 పక్షాలు కలిసి 1 మాసం అంటే 30 రోజులు. 2 నెలలు 1 ఋతువు. 6 నెలలు 1 అయినం. 12 నెలలు 2 అయినాలు 1 సంవత్సరం. ఈ సంవత్సరాలు 5 విధాలు. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు రేయిని అంటే 1 రోజు. ఇది దేవమానం. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగమవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరం. ఇంద్రుడి వయసు 1 మన్వంతరం. 28 మంది ఇంద్రుడు గడిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రం. అటువంటి రోజులలో 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృతి ప్రళయం జరిగే వరకు ఉన్న కాలమంతా కలిసి శ్రీదేవికి 1 నిమిషం మాత్రంగా లెక్క. మహాదేవి కాల ప్రమాణం అంతటిది. బ్రహ్మ ఆయుష్ శ్రీమాతకు నిమిష మాత్రం. నారద, అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టించబడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ సృష్టించబడుతున్నాయి. ఇలా ఎప్పటికీ ఎన్ని సృష్టి లయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవ మాతృడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అందులో 1 అంశం విరాట్ స్వరూపం, అదే పరాప్రకృతి. ఆ ప్రకృతి నుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా భూలోకంలో ఉంటున్నాడు. నారద, బ్రహ్మాది తృణ పర్యంతం సమస్తము ప్రాకృతికమే, ప్రకృతి సంభవమే. ప్రాకృతికమైన సృష్టి సర్వస్వము నశ్వరమైనదే, కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్వం.
అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్ఛామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలిది, ఉపాధి రహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకారకం. దానిని తెలుసుకున్నందువలనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ మూడు శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాసన వలనే లభిస్తున్నాయి. అదే మహామాయ, అదే పరాప్రకృతి, సర్వశక్తిమయి, ఈశ్వరి, భగవతి, సచ్చిదానంద రూపిణి. ఆ తత్వాన్ని సేవించడం వలనే సావిత్రి వేదమాతయే వేదాధిష్టాన దేవత కాగలిగింది. వేదవేత్తలు పూజలు అందుకుంటుంది. సర్వ విద్యాది దేవతగా విశ్వ మానవకోటితో ఆరాధింపబడుతుంది. ఆ మహామాయయే సర్వాగ్ర రామాది దేవత, సర్వ సంపత్దాయిని, సర్వేశ్వరి, సర్వవంద్య, సర్వులకు పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, సర్వ దుర్గార్తి నాశిని, కృష్ణ వామాంశ సంభూత, కృష్ణ ప్రాణాది దేవత, కృష్ణ ప్రాణాధిక రాధిక పత్నిగా కృష్ణుడి వక్షస్థలంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై విలపించాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు. ప్రాణప్రియా, నువ్వు శాశ్వతంగా నా వక్షస్థలం మీదనే ఉండు. నాకు భక్తురాలవై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టవు, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, వరిష్టవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడూ నీకు వశుడును, నీకు సాధ్యుడును అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్నీరహితమైన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీ మూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువలనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యులు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాలలో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతం మీద 1,00,000 దివ్య వసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవిని ఇల్లాలై సకల విద్యాది దేవతయై పూజలు అందుకుంటుంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికై పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకల సంపద అధిష్టాన దేవత కాగలిగింది. సావిత్రిదేవి కూడా ఇలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాది అధిష్టాన దేవత అయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరు 100 మన్వంతరాలు తపస్సు చేసి ఆది పరాశక్తి అనుగ్రహానికై పాత్రులై సృష్టి స్థితి లయ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని 10 మన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా 10 మన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వాధారుడు కాగలిగాడు. ఇలాగ దేవిని ఆరాధించిన వారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, గురుముఖతః నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ముగించాడు నారాయణ మహర్షి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 183వ భాగం సంపూర్ణం. 7వ అధ్యాయం సంపూర్ణం.